సీఎం చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని పూజిస్తాను. గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అట్లాంటా స్టేట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము పనికి మాలిన వ్యక్తుల్ని టార్గెట్ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలం. ప్రవాసాంధ్రులు చంద్రబాబు P4లో భాగస్వాములు కావాలి. కమింగ్ ఎన్టీఆర్ స్టాచ్యూ 2450 మౌంటైన్ రోడ్లో ఆదివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు వేడుకల్లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే రాము ఇంతమంది ఆల్మోస్ట్ 150 మంది 200 మంది దాకా వచ్చారు. ఇంతటి అవకాశం అంటే ఇప్పుడు ప్రజల దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అవకాశం కింద. ఎందుకనేది మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి అంటే ఆలోచనలో రేపటి గురించి ఆలోచించడమే కాదు, మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు. ఇప్పుడు సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీ గారు తప్పితే ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అంతటి ఘనమైన కీర్తి సాధించిన మా మహానుభావుడు. ఆయన కీర్తి సాధించిన దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు, తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే ఎంతటి మహారాజులైనా ఈ మొనార్కీలు నడిచిన రోజుల్లో కూడా మహా అయితే ఒక్క నగరాన్ని కట్టారు ఎవరైనా కానీ. అది కూడా అతి కొద్ది మంది కట్టారు. హైదరాబాద్ అప్పుడు కట్టింది కులీ కుతుబ్ షా అంటారు. కానీ మోడర్న్ హైదరాబాద్ను తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మనందరం ఒప్పుకునేది. ఆ ఒక్క నగరంతో సంతృప్తి కాకుండా ఇప్పుడు రెండో నగరం కూడా నిర్మించేంత ధైర్యం ఉన్న అంటే కలగనాలన్నా కానీ అసలు అంత పెద్ద కళ కనాలన్నా కానీ మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి కనీసం ఆలోచన కూడా రాదు. అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా గానీ మళ్లీ యాషెస్ నుంచి మళ్లీ బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆయన ఆలోచనలన్నీ ఒకటే ఉంటాయి. ఈరోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం. చాలా మంది ఈయనేంటి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఈ వాడిని జైల్లో పెట్టించలేదు వీడిని జైల్లో పెట్టించలేదు, ఎంతసేపు అదే ఆలోచిస్తాం. కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఆయన ఆలోచన ఓకే, జైల్లో పెడితే ప్రజలకి ఇంటి లాభం, తప్పు చేసినాడు శిక్ష పడాలి, దాని ప్రకారం వెళ్తా ఉంటుంది. కానీ అదే పని మీద మనం పని చేయకూడదు అనేది ఆయన కానీ క్లారిటీ ఉన్న వ్యక్తి. మనమేదో నన్నేదో అన్నాడు. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో గాని చరిత్ర మొత్తంలో గాని అంటే తల మీద రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడు పోని పనికి మాలిన వ్యక్తులందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడినా గాని, ఎంత చండాలంగా మాట్లాడినా గాని, ఎంత నీచంగా మాట్లాడినా గాని అన్నీ తట్టుకుని అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనకేం కావాలి, రేపు ప్రజలకేం కావాలి అని ఆలోచించగలిగే మహా వ్యక్తి. స్ట్రెంత్ అంటే మనం అంతా అనుకుంటాం అంటే ఓకే, ఇవాళ 10 మంది మన వెనకమాలు ఉంటే 10 మంది మనం అనుకుంటే ఎవడో ఒకరిని కొట్టేసి మనమే మేధావులు అనుకునేంత గొప్పగా ఉంటుంది. అప్పట్లో గత 5 ఏళ్లలో జరిగింది అదే. మొత్తం అసలు పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకుని కనబడినాడికల్లా ఏదైనా అనేయగలం, ఏదైనా చేయగలం అది అని చెప్పేసి ధైర్యంగా వెర్రవేగి 2 గుండెలు ఇప్పదీసి షర్ట్ ఎగరేసుకుని భారీ ఎత్తున తిరిగాడు వాళ్ళు. అది స్ట్రెంత్ అని అనుకోగలమా ఎవరన్నా కానీ? స్ట్రెంత్ అంటే అంత అవమానాన్ని దిగమింగుకుని మనకి రాజధాని నాశనం చేశారు, ముందు రాజధాని కట్టాలి. పోలవరం నాశనం చేశారు, పోలవరం కట్టాలి. ఇది ఇలా
రేపొద్దున ప్రజలకి ఏం కావాలని ఆలోచించగలగటమే నిజమైన ధైర్యము, నిజమైన స్ట్రెంత్ అని నేను అనుకుంటాను. అందుకనే ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను, దేవుడి కింద పూజిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుండెలో పెట్టుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఆయన పేరు తలుచుకుంటేనే. నిజంగా ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, ఎంతో మంది ప్రపంచంలో ఈ ఇండియన్స్ ఆర్ నెంబర్ 1 డయాస్పొరా ఇన్ యుఎస్ఏ. అయితే ఆయన చెప్పేటప్పుడు ఇది పొద్దున చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళలో గర్వం కనపడుద్ది. మన గురించి అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన గర్వంగా చెప్తాడు, మనవాళ్లే అక్కడ నెంబర్ 1గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. మనవాళ్లే అక్కడ నెంబర్ 1గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. అలాంటి వ్యక్తి 2047 గురించి కూడా ఆలోచిస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికి మీకు ఆ ధైర్యంగా ఉందాం. మనం మళ్ళీ 2047లో ఆయన కన్న కళ ప్రతిదీ నిజమవుతుంది. మా ఫస్ట్ నుంచి అంటానే ఉంటారు కదా, వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అని. సో ఆయన ఈరోజు ఆలోచించేది మన దేశం రేపొద్దున ఆచరణ పడుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఈ రోజంతా చెప్పుకోవచ్చు కూడా. మీకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనకు కామన్ గా అనిపించే చాలా విషయాలు ఆయన ఎప్పుడో ఆలోచించి చేసినవి, దాన్ని నేషన్ మొత్తం ఫాలో అయ్యి దీన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడూ ఆలోచించాడు ఆయన. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అంతటి ఘనమైన వ్యక్తి బర్త్డే ఈ రోజు జరుపుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఆయన 100 ఏళ్లు ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ మనందరినీ ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం, అదే కాకుండా మీకు అందరికీ నేను వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎన్ఆర్ఐ ప్రతినిధులుగా మీ అందరిలో ఒక్కడిగా మన కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను అక్కడ మీ అందరి తరఫున రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏ అవసరం వచ్చినా కానీ తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. మీ ఊర్లో ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీ పెద్దల పేరు మీద, లేదు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఎలాంటి వాటికైనా కానీ నేనుండి నా సొంత పని కింద నేను చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అందరినీ కూడా P4లో కూడా భాగస్వామ్యులుగా అమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏదైనా ఒక చిన్న విషయాలు ఏదో ఒకటి తీసుకోండి. మీరు మీ ఊర్లో స్కూలే చేసుకోవచ్చు, లేదు ఇంకోటి ఏదైనా ట్రైనింగ్ గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చి చాలా లాభపడ్డాం. కొంత మెంటారింగ్ ఇచ్చుకుంటా వచ్చి జనాలు, ఎందుకంటే షార్ప్ పీపుల్, తెలుగు ప్రజలు అందరూ షార్ప్ పీపులే. సో వాళ్ళందరికీ కొంచెం మెంటారింగ్ ఇచ్చి మైండ్ సెట్ కనుక మనం సరిచేయగలిగితే అత్యంత ప్రతిభావంతులుగా ఎదిగే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. సో దానికి కూడా మీరందరూ కూడా ఏం చేద్దామన్నా కానీ ఇలాంటి విషయాలు ఏదైనా కానీ. అండ్ ఆల్సో మన రాజధాని స్టార్ట్ అయిపోయింది, అమరావతి. 60,000 కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి. అంటే ఇక ఈ 3 ఏళ్లలో మనకి అత్యంత ఇంపార్టెంట్ ఇవన్నీ కట్టేసి రాజధాని నిర్మించేసి దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా 5 ఏళ్లలోపు ఫినిష్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాం. మొత్తం అంతా రెడీ అవుతుంది. సో ఇది మంచి తరుణం. మీకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఇది మంచి టైం. యూ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ యూల్ గెట్ రైట్ రిటర్న్స్ బ్యాక్ మీకు. ఎందుకంటే పెరిగే టైంలోనే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు గుడివాడ నియోజకవర్గంలో అయితే కనుక ఏ పని ఉన్నా కానీ నేను పూర్తిగా 100% చేసి పెట్టగలను. అలాగే మీకు బయట కూడా ఏమన్నా అవసరం ఉన్నా కానీ తప్పకుండా రీచ్ అవ్వండి. నేను ఒక వాట్సాప్ కాల్ అవే. సో మీరు రీచ్ అవ్వండి. మీకు కావాల్సిన హెల్ప్ నేను తీసుకుని చేసి పెడతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ రాము గారు. ఇప్పుడు కేక్ కట్ చేద్దామండి.